ధ్యానం చేయించండి కానీ మీ ఆత్మను అభిషేకించండి, బలముతో నింపండి. వచ్చిన మా అందరితో మాట్లాడి సహాయం చేయండి. ఆటంకపరిచే ఉంటే యేసు నామముపరచండి. మీరే మహిమ ఘనత ప్రభావం కీర్తి ఆరోపించుకోమండి. యేసు నామముతో నా పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఈ 28వ కీర్తన మనం చూసినట్లయితే దావీదు కీర్తనని. దేవుడు సన్నిధిలో పట్టువిడుక ప్రార్థన చేసి ప్రతిఫలం పొందుకున్నాడని. 2, దేవుడు గొప్ప కార్యాలు, దేవుడు మంచి కార్యం చేస్తూ ఉంటే కొంతమంది దుష్టాలోచన కలిగి దేవుడికి వ్యతిరేకంగా వారు పనిచేస్తారని, ఆ దుష్ట క్రియలు చేసేవారిని దేవుడు శిక్షించాలని దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తున్నట్టు కీర్తనగాడు స్పష్టంగా రాసుకుంటూ వచ్చాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లలారా జాగ్రత్తగా విందాం. దేవుడు మనకు కావలసిన అన్ని ఇచ్చిన తర్వాతే మనం చేశాడు. మనకు కావలసిన అన్ని ఇచ్చిన తర్వాత మనం చేశాడు. అంటే మనకి ఏది కావాలో దేవుడికి తెలుసు. ఆమేన్. హల్లెలూయా. అయితే మనం చేసిన పని ఏంటంటే ప్రార్థన ఖచ్చితంగా మనందరికీ ఉండాలి. ఏముండాలి? మీ అందరికీ తెలుసు కదా, లోక సామెత ఉంటుంది, అడగనిది అమ్మాయినే పెట్టరు. అవునంటారు కదంటారా? ఏ అమ్మకి నీ మీద ప్రేమ ఉండదా? ఉంటుంది. అయితే ఎంతవరకు అంటే నీకు మాటలు వచ్చి చెప్పగలంత వరకు ఆమె చూసుకుంటుంది, తల్లిదండ్రులను. అక్కడి నుంచి నీకు మాటలు వస్తాయి కాబట్టి నువ్వు చేయగల పని చేయాలి. ఆమేన్. హల్లెలూయా. అవునంటారు కదంటారా? అప్పుడు నీకు ఆకాశం తెలిసినప్పుడు జ్ఞానం వచ్చింది కాబట్టి అప్పుడు ఏం చేస్తావంటే, అమ్మ అన్నం పెట్టి నువ్వు ఎలాగడుగుతావు, చిన్నపిల్లడు ఎలాగడుగుతాడు అలాగే దేవుడి దగ్గరికి వచ్చిన తర్వాత మనకు కావాల్సినన్ని ఏం చేయాలి? అడిగి పొందుకోవాలి. హల్లెలూయా. ఎలాగడగాలి? పట్టుదల ప్రార్థన. ఏ ప్రార్థన? ఏ ప్రార్థన? ఆమేన్. హల్లెలూయా. చూడండి, అక్కడ దావీదు అంటాడు, అక్కడ యెహోవా నేను నీకు మొర్రపెట్టుచున్నాను, నా ఆశ్రయదుర్గం మౌనంగా ఉండగా నా మనవి ఆలకింపుము. నువ్వు మౌనంగా ఉండిన ఎడల నేను సమాధిలోనికి దిగుబారి వలగుదును. ఆమేన్. హల్లెలూయా. దేవుని పిల్లలారా, అక్కడ చూడండి, పట్టు విడవకుండా ప్రార్థన చేస్తున్నాడు. యెహోవా నేను నీకు మొర్రపెట్టుచున్నాను, నా ఆశ్రయ దుర్గమ మౌనంగా ఉండగా నా మనవి ఆలకింపము. నువ్వు మౌనంగా ఉండిన ఎడల నేను సమాధిలోనికి దిగువారి వలగుదును. హల్లెలూయా. దేవుని పిల్లలారా, మన దేవుడు ఎవరో తెలుసా? ఆశ్రయ దుర్గమండి ఆయన. మన దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. ఇంట్లో పిల్లలకి కావలసిన తల్లిదండ్రులు ఏ విధంగా పట్టుబడిగా అడిగి పొందుకుంటారో అలాగే మన తండ్రి దేవుడు కాబట్టి మనం కూడా చేసిన పని ఏంటంటే మనలో పట్టుదల ప్రార్థన ఉండాలి. హల్లెలూయా. ఏ ప్రార్థన? ఏ ప్రార్థన? పట్టుదల ప్రార్థన ఉండాలి. ఎందుకంటే దేవుడికి అసాధ్యమైంది ఏది లేదు కాబట్టి నువ్వు ప్రార్థన చెయ్యాలి, కానీ నీ పట్ల కార్యం చేయలేదు కానీ సమీపంగా ఉండే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని వాక్యం సెలవిస్తూ ఉంది. అక్కడ 2వ వచనం అంటాడు, అక్కడ నేను నీకు మొర్రపెట్టినప్పుడు నీ పరిశుద్ధాలయం వైపు నా చేతులు ఎత్తినప్పుడు నా విజ్ఞాపన ఆలకింపుము. ఆమేన్. హల్లెలూయా. నేను నీకు మొర్రపెట్టినప్పుడు నీ పరిశుద్ధాలయం వైపునకు నా చేతులు ఎత్తినప్పుడు నా విజ్ఞాపన నువ్వేం చేయాలి? ఆలకించండి అయ్యా, ఆలకించండి అయ్యా, నా విజ్ఞాపన చేసి మీరు ఆలకించండి అయ్యని ప్రార్థన చేస్తున్నాడు అమ్మా. ఆమేన్. హల్లెలూయా. దేవుని పిల్లలారా, అదే పట్టుదల ప్రార్థన మనం కూడా ఉండాలి. ఎందుకంటే మన జీవితం ప్రార్థన మీద ఆధారపడి ఉంది. ఆమేన్. హల్లెలూయా. అంటే ప్రార్థన అంటే ఏంటి? దేవుడితో మాట్లాడటం అండి, దేవుడిని అడిగి పొందుకోవడం అండి. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఆయనకు అసాధ్యమైనది లేదు కాబట్టి మన జీవితంలో కావాల్సిన అన్ని పొందుకోవడానికి మనం చేసిన పని ఏంటంటే ఒక చిన్న పని ఏంటంటే ప్రార్థన. ఆమేన్. హల్లెలూయా. అంతేని ఎల్లప్పుడూ మనం ఎప్పుడు ప్రార్థన చేస్తూనే ఉండాలి. నోటికి అన్నం తిన్నప్పుడే పని అంతేనమ్మా, లేకపోతే ఎవరితోనో మాట్లాడినప్పుడే పని అంతేనా? నోటితోటి ఆ తర్వాత ఖాళీయే కదా. ఎంచక్క పట్టుకుంటున్నాం అనుకో, ప్రార్థన చేయొచ్చు చేయలేమా? చెప్పండి, చేయొచ్చు చేయలేమా? చేయొచ్చు. అవును కదా. ఇంట్లో ఉన్నప్పుడు చేసుకోవచ్చు, దారిని నడిచినప్పుడు చేసుకోవచ్చు. అంటే నువ్వు ఎంచక్క నువ్వు ఖాళీగా ఉన్నప్పుడు నువ్వేం చేయొచ్చు? ప్రార్థన చేస్తూనే ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తుంటో దేవుడితో మాట్లాడుతూ ఉంటావో నువ్వు కావాల్సిన అన్ని పొందుకుంటావు. ఆమేన్. హల్లెలూయా. అంతే మన జీవితంలో ఖచ్చితంగా ఏ ప్రార్థన కావాలి? పట్టుదల ప్రార్థన. ఏ ప్రార్థన? నీకు దేవుడికి అసాధ్యం లేదు. నీకు కావలసిన పొందుకోవాలంటే అది ఇచ్చేంత వరకు నువ్వేం చేయాలి?
తప్పదు. ఒక్కొక్కసారి కన్నీరు ప్రార్థన చేయాలి, ఒక్కొక్కసారి పట్టుదల ప్రార్థన చేయాలి, ఒక్కొక్కసారి ఏం చేయాలి, 2 కళ్ళు పట్టేసుకోవాలి యాకోబులాగా. ఆమేన్, హల్లెలూయా. అలాగే ఎప్పుడైతే ప్రార్థన జీవితం ఎవరికైతే ఉంటుందో వారి జీవితంలో ఖచ్చితంగా ప్రతిఫలాలు పొందుకుంటారు. ఆమేన్, హల్లెలూయా. దేవుని స్తోత్రాలు చెప్పండి, 2 చేతులు పైకి చెప్పండి. ఆమేన్, హల్లెలూయా. అయితే అక్కడ 3వ వచనం కాడి నుంచి ఎవరి గురించి మాట్లాడాడంటే భక్తిహీనుల గురించి మాట్లాడాడు. ఆమేన్, హల్లెలూయా. ఎవరి గురించి మాట్లాడాడు? భక్తిహీనుల గురించి మాట్లాడాడు. జాగ్రత్తగా దేవుని పిల్లలారా, దేవుడు యందు భయభక్తి గలవారు మనస్సు ఒకలాగా ఉంటుంది, భక్తుల తగ్గిపోయిన వారి మనస్సు, భక్తులు లేని వారి మనస్సు ఇంకోలాగా ఉంటుంది. జాగ్రత్తగా వినండి. చేతికి 5 వేలు సమానంగా ఎలా ఉండవో ఆత్మ జీవితంలో దిగజారిపోయిన వారి మనసు ఒకలాగా ఉంటుంది, ఆత్మ ఎదుగుతున్న వాడి మనసు ఇంకోలాగా ఉంటుంది. అంటే ఇప్పుడు రోజు ప్రార్థన మనం అందరం వచ్చాం కదా. ఇప్పుడు రోజుకి నేను 3 గంటలు ప్రార్థన చేస్తున్నాను అన్న వాళ్ళు దేవునికి స్తోత్రాలు చెప్పండి. మంచిది. రోజుకి 2 గంటలు ప్రార్థన చేస్తానని అన్నవాళ్ళు దేవునికి స్తోత్రాలు చెప్పండి. మంచిది. రోజుకు 1 గంట ప్రార్థన చేస్తున్న వాళ్ళు దేవునికి స్తోత్రాలు చెప్పండి. మంచిది. రోజుకు 1 అరగంట ప్రార్థన చేస్తున్న వాళ్ళు దేవునికి స్తోత్రాలు చెప్పండి. మంచిది. రోజుకి 10 నిమిషాలు ప్రార్థన చేస్తున్న వాళ్ళు దేవునికి స్తోత్రాలు చెప్పండి. అది కాదా? ఇప్పుడు 3 గంటలు ప్రార్థన చేసిన మనసు ఒకలాగా ఉంటుంది, 2 గంటలు ప్రార్థన చేసిన మనసు ఒకలాగా ఉంటుంది, 1 గంట ప్రార్థన మనసు ఒకలాగా ఉంటుంది, అరగంట చేసేవాడు మనసు ఒకలాగా ఉంటుంది, 10 నిమిషాలు చేసే మనసు ఒకలాగా ఉంటుంది, అసలు ప్రార్థన చేయడం మనసు ఇంకోలాగా ఉంటుంది. డౌట్ ఏమీ లేదు. మరి అందరూ ఎవరు ఎక్కడికి వచ్చారు? ప్రార్థనకే వచ్చారు కదమ్మా. ఆమేన్, హల్లెలూయా. అంటే మీకు ఇంకా బాగా అర్థం అవ్వాలంటే రోజు 3 పూటలు తిన్నవాడు బాగుంటాడా, 2 పూటలు తిన్నవాడు బాగుంటాడు, 1 పూట తిన్నవాడు బాగుంటాడా, అసలు అన్నమేం తినకోకుండా చిల్లర తిన్నవాడు బాగుంటాడా? చెప్పండి ఇప్పుడు మీరు. అమ్మా ఎన్ని పూటలు? అవును కదా. 3 పూటలు తిన్నవాడు పుష్టిగా ఉంటాడు, 2 పూటలు తిన్నవాడు ఆడకన్నా కొంచెం పుష్టి తగ్గుతుంది, 1 పూట తిన్నవాడు ఆడకని ఇంకా డౌన్గా ఉంటాడు. అసలు అన్నమే తినకోకుండా గాలిలోకి చిల్లర తింటారు చూసారా, ఆడు ఒకలాగా ఉంటాడు. తేడా ఉంటుంది లేదా? ఇదంతా తేడా ఎప్పుడు తెలుస్తుంది అంటే ఒక్కొక్కసారి మనకి వర్షం వస్తుంది కదమ్మా, వర్షం వస్తుంది కదా, వర్షంలో తడిస్తాం మనం. వర్షం తడగని వచ్చేది ఏంటంటే మొట్టమొదటిగా ఏంటంటే రొమ్మ పట్టేసుకుంటుంది, దాని ద్వారా తలనొప్పి పట్టేసుకుంటుంది, దాని ద్వారా జ్వరం వచ్చేస్తుంది. అవును కదా. అప్పుడు ఎంత బలం ఉందో అనేది ఎప్పుడు తెలుస్తుంది అంటే ఆ రోగం ఉన్నప్పుడు తెలుస్తుంది. బలం ఉన్నప్పుడు ఏం చేస్తాడంటే జ్వరం వచ్చినా తలనొప్పి వచ్చిన ఏమొచ్చి తట్టుకుంటాడు. ఎందుకంటే లోపల బలం ఉంది కాబట్టి ఆ వచ్చిన శక్తిని లోపల మన వ్యాధి నిరోధక శక్తి క్రిములు ఉంటాయి మనకి, అవి పోరాడుతూ ఉంటాయి. కంగారు పడుకో, ఇట్లా నేను తవిరేస్తాను, నువ్వు ధైర్యం కూడా చెప్తాయి. ఈ బలం ఏంటంటే చూసావా, బలం అంటే రక్తం కదమ్మా. రక్తం ఖచ్చితంగా పాయింట్లు ప్రతి మనిషికి ఇంచుమించు 13 పాయింట్లు పైనే ఉండాలి. 13 పాయింట్లు. ఎంత తక్కువ వచ్చినా 10 పైనే ఉండాలి. లోపు ఉంటే కనుక బాగానే ఉంటాం, నడుస్తాము, మాట్లాడతాం, బాగానే ఉంటుంది. ఇటువంటి జ్వరం వచ్చినప్పుడు, రొంప వచ్చిన తలనొప్పి, ఏదైనా వ్యాధి వచ్చింది అనుకోండి, అప్పుడు తేలిపోతారు అనమాట. ఆమేన్, హల్లెలూయా. అప్పుడు ఏం చేయగలుగుతారు? పోరాడలేరు, బలహీనలు అయిపోతారు. అవునంటారా కాదంటారా? అది ఎంత సత్యమో అలాగే ప్రార్థన జీవితం లేని వాళ్ళ మనసు కూడా ఎలా ఉంటుంది అంటే తేడాగా ఉంటుంది. అంటే వారి దేవుడితో గడపట్లేదు కాబట్టి మందిరానికి వస్తున్నారు, దేవుడు మాటలు వింటున్నారు, అయితే మరి ఏం చేయట్లేదు వాళ్ళు, వారి జీవితంలో ప్రార్థన లేదు. ఆమేన్, హల్లెలూయా. అంతిన వారి మనసు ఏమైపోతుంది అంటే వాళ్ళు ఏమంటారంటే భక్తిహీనులు అంటారు. అంటే ప్రార్థనకు వస్తున్నారు కానీ భక్తి లేదు. అవునంటారు కదంటారమ్మా. స్కూల్కి వెళ్తారు చాలామంది, అందరూ పుచ్చుకోవాల్సి వస్తారా? రారు. ఫెయిల్ అయిపోయిన కూడా ఉంటారు కదా. ఎందుకని? ఎందుకు ఫెయిల్ అయ్యేవరా? లాస్ట్లో తెలుస్తుంది ఫైనల్లో. కానీ ఎందుకు ఫెయిల్ అయ్యేవరా? మాస్టర్ ముందే చెప్తాడు. మా నోటి సంగతి నాకు తెలుసు అండి, మ్యాథ్స్ కూడా తెలుసు. ఎగ్జామ్కి ఎవరు ఎంతమంది చేస్తున్నారు, ఎవడ పాస్ అవుతాడో, ఎవడ ఫస్ట్ సెకండ్ థర్డ్ అవుతాడో, ఎవడ పేరు మ్యాథ్స్ తెలుసు ఆల్రెడీ. ఈజీగా తెలిసిపోతుంది. ఎందుకని? చదవలేదు కాబట్టి. ఆమేన్, హల్లెలూయా. అలాగే మన జీవితంలో కూడా దేవుడి దగ్గరికి వచ్చిన తర్వాత వాక్యం అంటుంది, ఎవరైతే నా మాటలు విని దాని ప్రకారం చేస్తారో వాడు బండ మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధిమంతుడు అంటాడు. అంటే బుద్ధిమంతుడు అంటే ఎవరు? దేవుడు చెప్పింది చేసేవారు. ఆమేన్, హల్లెలూయా. దేవుని స్తోత్రాలు చెప్పండి. అందుకని ఇక్కడ భక్తి తగ్గింది అనుకోండి, వారి మనస్సు కూడా చెడిపోతారు. భక్తిలో మనసు ఎలా ఉంటుంది చూడండి. అక్కడ అంటాడు, అక్కడ భక్తిహీనులను పాపము చేయవారు నువ్వు లాగివేయినట్టు నన్ను లాగివేయకము, వారు దుష్టాలోచన హృదయంలో ఉంచుకుని
తమ పొరుగు వారితో సమాధానంగా మాట్లాడుదురు. హల్లెలూయా. అంటే వారు మనలాగానే ఉంటారు, వాస్తవానికి పైకి బాగానే ఉంటారు, భక్తిగా ఉన్నట్టు ఉంటారు. వారిలో భక్తి లేదు, కానీ ఇప్పుడు వాళ్ళ మనసు ఎలా ఉంటుందంట, లోపల హృదయం దుష్కార్యం కలిగి ఉంటారంట. ఏం కలిగి ఉంటారు అంటే పైకి ఎలా ఉంటారు, వందనాలమ్మ బాగున్నావా అంటారు పైకి, కానీ లోపల భక్తి లేదు కదా. లోపల ఏం కోరుకుంటారంట, దుష్కార్యము. అంటే దుష్కార్యం అంటే చూడండి ఒకసారి మొదటి సమూయేలు గ్రంథం 23:9. మొదటి సమూయేలు గ్రంథము 23:9. సౌలు తనకు కీడు చేయి ఉద్దేశించున్నాడని దావీదు ఎరిగి, హల్లెలూయా, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు దావీదుకి కీడు రాబోతుందని తెలుసుకున్నాడంట. ఎవరి ద్వారా? సౌలు ద్వారా. ఇప్పుడు సౌలు ఎవరు, దావీదు ఎవరు? సౌలు దేవుడి చేత అభిషేకం కలిగిన సేవకుడు, రాజుగారు. ఈయన కూడా అభిషేకం పొందుకున్నాడు కదా. అంతకుముందే వీళ్ళిద్దరూ వాస్తవానికి ఏమవుతారు, అల్లుడు అవుతాడు దావీదు. ఎవరికి? సౌలుకి. వాళ్ళిద్దరు ఎలా ఉండేవారు తెలిసి, తండ్రి కొడుకులాగా ఉండేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి ఏమైందంటే, దావీదుని పైకోమో, బాగున్నావా దావీదు, మీ అమ్మ నాన్న బాగున్నారా, ఎక్కడికి వెళ్ళి అంటున్నాడు. అక్కడ లోపల చెప్పనా, దావీదు ఎక్కడ కనిపించినా చంపేమని చెప్పేసి రాశాడు. ఎవరికి? సైనికులకి. లోపలికి వచ్చినప్పుడేమో దావీదు బాగున్నావా, అమ్మ నాన్న బాగున్నారా అని అడుగుతున్నాడు. సైనికులకి ఏం చెప్పాడు, దావీదు ఎక్కడ కనిపిస్తే చెప్పేమన్నాడు. అంటే పైకోమ సమాధానంగా మాట్లాడుతున్నాడు, లోపల మాత్రం దుష్కార్యం. ఆమేన్, హల్లెలూయా. రెండు మనం చూసినట్టు ఎస్తేరు గ్రంథము 7:5 చదువుకున్నాం. ఎస్తేరు గ్రంథము 7:5. హల్లెలూయా, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు రాజుగారు, రాణిగారు, ప్రధానమంత్రి ముగ్గురే ఉన్నారు ఇక్కడ, ముగ్గురే ఉన్నారు. ఇప్పుడు రాజుగారు ఏమంటున్నారంటే, నీ మనవి ఏంటమ్మని అడిగాడు. నా మనవి ఏముందయ్యా, నేను బాగా ఉన్నాడయ్యా, మా జాతిని చంపేలా ఒక ప్రయత్నం చేశాడయ్యా మరి అని చెప్పింది. ఇదేంటి, నీకు నా భార్య కదా, రాణివి కదా, నీకు ప్రాణతీయ అవతల పెట్టాడు అని అడిగాడు. ఇంకెవరో, ఈ దుష్టుడైన హామానని చూపించింది. ఏమన్నా తెలుసు అక్కడ, ఈ దుష్టుడైన, ఈ అతను ప్రధానమంత్రి కదా, రాజుగారి స్నేహితుడు కదా, మరి నమ్మిన వ్యక్తి కదా ఆయన. కానీ రాణి ఏమంటుందంటే, దుష్టుడైన హామాను. హల్లెలూయా. అంటే రాజుగారండి ప్రధానమంత్రిగా ఉన్నారు, మీరు ఇతను నమ్మారు, ఇతని హృదయం మంచిది కాదు, ఇతని హృదయం మంచిది కాదు, దుష్టుడు. వీడు ఏం చేశాడంటే, లంచం పెట్టి మీకు చెప్పకుండా చెప్పేసి అబద్ధం చెప్పేసి ఒక జాతిని, మీ ప్రాణాలు కాపాడిన వ్యక్తిని చంపాలని ప్రయత్నం చేస్తున్నాడండి ఈయన, దుష్టుడు అని చెప్పింది. హల్లెలూయా. పిల్లలారా, అందుకనే జాగ్రత్తగా ఉండండి. మందిరంకి వచ్చిన తర్వాత మీరు రక్షణ పొందుకున్నారు కదా, మునిపిల్లల గ్రామాలకు కొంతమంది మారలేదు కదా. ఒకవేళ మీ స్నేహితులు అవ్వచ్చు, మీ బంధువులు అవ్వచ్చు, ఎవరైనా అవని, నువ్వు రక్షణ పొందుకున్న తర్వాత నీలోకి పరిశుద్ధాత్ముడు వస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఎవరు వస్తారు? ఎవరైతే మారు మనసు పొంది రక్షణ బాప్తిసం పొందుకుంటారో వాళ్ళకి పరిశుద్ధాత్ముడు వస్తాడు. ఎవరైతే ఇంకా రక్షణ పొందురోజు, మారు మనసు పొందురోజు, వాళ్ళ ఇంట్లో అవని, పక్క వాళ్ళు అవని, స్నేహితులు ఎవరైనా అవని, వాళ్ళ పరిశుద్ధాత్మ ఉంటాడు. కాబట్టి వాళ్ళకి లోకానుసరమైన మనసు ఉంటుంది, మీకు దేవుడు ఆత్మ ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. రక్షణ పొందుకున్న తర్వాత మీరు చేసిన పని ఏంటంటే, సహవాసం ఎవరితో చేయాలి? ఎవరైతే పరిశుద్ధాత్మ కలిగి ఉన్నారో, ఎవరైతే బాప్తిసం పొందుకున్నారో వారితో సహవాసం చేయాలి. అయితే మీరు మిగతా వాడితో ఎలా ఉండాలంటే, ఎంతలో ఉండాలో అంతలోనే ఉండాలి. అంటే దాని అర్థం ఏంటి, అందరితోనే సమాధానంగా ఉండాలి. బాగున్నావా, ఏం చేస్తావు, అంతవరకే. అయితే నీ సహవాసం ఎవరితో చేయాలి? ఎవరైతే రక్షణ పొందుకున్నారో, ఎవరైతే క్రీస్తుని కలిగి ఉన్నారో, ఎవరో పరిశుద్ధాత్మను కలిగి ఉన్నారో వారితో సహవాసం. ఎందుకని, వారితో సహవాసం చేస్తామనుకో, వాళ్ళు పరిశుద్ధాత్మ కలిగి ఉన్నారు. కాబట్టి పరిశుద్ధాత్మ కలిగిన వాళ్ళు ఏం చేస్తారంటే, పాపం చేసే అవకాశము లేదు. హల్లెలూయా. ఒకవేళ నువ్వు పాపం చేయడానికి ప్రయత్నం చేస్తున్నావు అనుకో, ఆ పరిశుద్ధాత్మ కలిగితే ఏమంటారు తెలుసా, ఇది తప్పు కదా, మనం చేయకూడదు కదా, అలా కదా, ఇలా కదా అని చెప్తారు.
అదే కనుక నువ్వు లోకస్తులతో సంబంధం కలిగిన అసలు పరిశుద్ధాత్మ లేదు, చేసి అన్ని పాడు పనులే, అవును కదా. నువ్వు ఏకీభవించావు అనుకో, నీకు తెలుసు ఆల్రెడీ 6 నెలలు సహవాసం చేస్తే వీడు వాడైపోతాడని మనకు తెలుసు, వాస్తవం కూడా అది. ఆమేన్, హల్లెలూయా. అందుకని మనం చేసిన పని ఏంటంటే లోకంలో ఎవరితోనే సంబంధం మనం, నీ సహవాసం మాత్రం ఎవరితో, యేసు రక్తులు ఎవరితో కడగబడ్డారో, ఎవరితో పరిశుద్ధాత్మ కలిగి ఉన్నారో వారితోనే మీరు సహవాసము చెయ్యాలి. ఆమేన్, హల్లెలూయా. అందుకని అపోస్తలుడు పౌలు అంటాడు, విశ్వాసికి అవిశ్వాసికి పొత్తు కుదరదు. ఎందుకంటే ఆ నెలలు అర్థ సహవాసించే వాడి రూట్లోకి నువ్వు వెళ్ళిపోతావు, కానీ నీ రూట్లోకి మాత్రం రాడు. ఆమేన్, హల్లెలూయా. ఎందుకని వాళ్ళు ఇంకా రక్షణ పొందలేదండి, పరిశుద్ధాత్మ లేదండి, లోకాత్మ పనిచేస్తుంది, దురాత్మ పనిచేస్తుందండి. ఆమేన్, హల్లెలూయా. అందుకనే దుష్ట ఆలోచన కలిగి ఉండకూడదని చెప్తూ ఇప్పుడు వాళ్ళు ఎలాగుంటారంట, తమ పొరుగు వారితో సమాధానముగా మాట్లాడుదురు. హల్లెలూయా. ఇప్పుడు రాజుగారితో ఆమెను ఎలా మాట్లాడుతున్నాడు, సమాధానంగానే మాట్లాడుతున్నాడు. లోపల ఏంటి, రాజుగారిని రక్షించిన మొత్తిగా చంపాలని ప్లాన్ చేశాడు, అవును కదా. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు సౌలు రాజు గారి సమాధానంగానే మాట్లాడాడు, ఎవరితోటి, దావీదుతో అల్లుడే గారిని మాట్లాడాడు, కానీ లోపల ఏం చేశాడు, ఆల్రెడీ చంపేమని అంటే దాని అర్థం ఏంటి, పైకి సమాధానంగా మాట్లాడతారు చాలా మంది, లోపల మనల్ని ఎలా నాశనం చెయ్యాలా, ఎలా పాడు చెయ్యాలా, మన గురించి ఎలా చెడుగా చెప్పాలని పని మీద తిరుగుతారండి. ఆమేన్, హల్లెలూయా. అందుకని చాలా జాగ్రత్తగా మనము ఉండాలి. ఎందుకంటే వాళ్ళు భక్తిహీనులు. ఆమేన్, హల్లెలూయా. దేని పిల్లలారా, భక్తిహీనులు కనుక మనం ఉన్నామనుకోండి, దురాలోచన కలిగి మనం ఉన్నామనుకోండి, దురాలోచన మనం కలిగి ఉంటే వచ్చేది ఆశీర్వాదం కాదండి, అన్ని నష్టాలు. ఏ ఆలోచన కలిగి ఉంటే, దుష్టాలోచన కలిగి ఉంటే అన్ని నష్టాలు. చూడండి ఒకసారి మత్తయి సువార్త 15:18. మత్తయి సువార్త 15:18. హృదయంలో వచ్చి అపవిత్రపరుస్తాయి ఏంటయ్యి, దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యగమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణలు. హల్లెలూయా. ఇవన్నీ హృదయం నుంచి వస్తాయి కాబట్టి ఈ ఉన్నాయనుకున్న హృదయంలోనూ వాళ్ళు పరిశుద్ధులు కాలేరు. ఎవరు కాలేరు, వాళ్ళు పరిశుద్ధులు కాలేరు. దురాలోచన అంటే ఖచ్చితంగా చెడుపని చేసే అవకాశం ఉంటుంది కాబట్టి వారు పరిశుద్ధులు కాలేరు. ఆమేన్, హల్లెలూయా. రెండు మనం చూసినట్లయితే కీర్తన, ఇక్కడ కీర్తన ఉంది కదా 28:3-5 వరకు. 5వ వచనం చదువుతుంది. 5వ వచనం, కావున ఆయన వారిని వృద్ధిపరచక నిర్మూలన చేయను. హల్లెలూయా. దుష్టాలోచన నీలో ఉంటే, పాపాలోచన నీలో ఉంటే, ఎవరికైనా చెడు చెయ్యాలి నీలో ఉంటే నువ్వేమవ్వంట, వృద్ధిపరచలేవాడు దేవుడు పరచడంట. ఎందుకంటే నేను దీవించే దేవుడు, ఆశించే దేవుడు, ఫలించేది అన్ని దేవుడే కాబట్టి ఆ దేవుడికి వ్యతిరేకమైన ఆలోచన మనలో ఉన్నాయనుకోండి, మనం ఏమమ్మో వృద్ధిలోకి రాము. హల్లెలూయా. అందుకని ఎవరిలన్నా దుష్టాలోచన అంటే ఏం చేయాలి, తీసేసుకోవడం మంచిది. ఆమేన్, హల్లెలూయా. 3 మనం చూసినట్టు ఆదికాండం 4:14 వచ్చింది. ఆదికాండం 4:14. హల్లెలూయా. ఇప్పుడు కయ్యను దేవుడికి దూరం అయిపోయాడు. ఎందుకయ్యాడు దూరం, ఆదాముకి మొట్టమొదటిగా 2 కొడుకులు పుట్టారు. ఒక ఆయనేమో హేబేలు, ఇంకొక ఆయన కయ్యను. కయ్యను పెద్దోడు, హేబేలు చిన్నోడు. కయ్యనేమో వ్యవసాయం చేసేవాడు, హేబేలేమో గొర్రెలు కాపరి. అయితే ఆల్రెడీ తల్లిదండ్రులు దేవుడికి తెలుసు కాబట్టి దేవుడి గురించి చెప్పారు. అయితే వీళ్ళు ఏం చేశారంటే, మరి ఈయనమో గొర్రెలు కాపరు కదా, ఆయనకు వచ్చిన ఆలోచన ఏంటంటే తమ్ముడికి, అయ్యో దేవుడు నాకు జ్ఞానం ఇచ్చి, ఆరోగ్యం ఇచ్చి, అట్టి ఇచ్చి, లాస్ట్కి నాకు గొర్రెలు ఇచ్చాడు మేపుకోవడానికి, దేవుడు అంతా దీవిస్తాను, ఆశీర్వస్తున్నాడు అని. మరి దశమ భాగం దేవుడిది కదా. ఏ భాగం మాట్లాడతలేదు మీరు, ఏ భాగం దేవుడిది కదా అని ఆయన ఏం చేశారంటే, ఈ గొర్రెలు మంచి పొట్టేలు, ఈ మంచి పుష్టికరమైన మంచి బలమైన కొన్ని తెచ్చి దేవుడికి, అయ్యా నీ కృప వల్లనే ప్రభువా
మీరు నన్ను దీవించారు కాబట్టి నాకు వచ్చిన ప్రభు అని దేవుడికి అర్పించాడంట. దేవుడు ఆ బలిని అంగీకరించాడంట. ఇప్పుడు పెద్దోడు కూడా వచ్చాడు. పెద్దోడు చేసే పని ఏంటి? వ్యవసాయం. వ్యవసాయం కదా, మరి ఆయన కూడా పట్టురావాలి కదా, మరి ఆయన కూడా పండింది, బాగా పండింది కదా, మరి పట్టురావాలి వద్దా? ఆయన ఏం చేశాడంటే దేవుడు తింటాడేంటి, దేవుడు మనిషి కాదు కదా అన్ని కొంత తెచ్చి, నాకు తెలిసి అనుకుంటున్నాను, చూడండి మనం కొలతలు వేస్తాం కదా, కొలతలు వేస్తాం కదా, నేను పెరవల చర్చలో చిన్న అక్కడ ఉన్నాను కదా, అక్కడ చెత్త కొంతమంది అక్కడ ఉన్నాడు కదా, వ్యవసాయం పడినప్పుడు తెచ్చేవారన్నమాట. ఒక్కొక్కడు ఏంటమ్మా ఒక చేటతో పట్టుకొచ్చేవారు. ఏంటమ్మంటే మొట్టమొదటినండి దేవుడికండి, మొట్టమొదటి చేట దేవుడికండి, ఆ చేట అండి తీసి పక్కనట్టండి, ఆ చేట అట్టుకొని తిరిగిందంటుంది ఆవిడ. అమ్మో చేట ఓకే. ఇంకొకళ్ళేమో సార్ పట్టుకొచ్చేవారు. సార్ ఏంటమ్మంటే నేను సార్ ముక్కుకున్నాను ఒకళ్ళు. ఇంకొకళ్ళేమో ఒక బత్త కానీ ఒకళ్ళు, ఇంకొకళ్ళేమో 2 బత్తాలు, ఒకళ్ళు 5 బత్తాలు, ఒకళ్ళు 10 బత్తాలు అని ఒక్కొక్కడు వాళ్ళ అనుకున్న దాన్ని బట్టి తెచ్చేవారు. ఆమె హల్లెలూయా. ఈయన ఏమనుకున్నాడంటే దేవుడు చెప్పాడేంటి అని కొంచెం తెచ్చి అర్పించాడంట. దేవుడు చూశాడు కానీ ఇష్టపడలేదంట. ఇదేంటి అర్పణ ఇష్టపడలేదంట. ఇప్పుడు ఇతను కోపం వచ్చేసి, నాకన్నా చిన్నోడు తమ్ముడు అతను అంగీకరించాడు, దేవుడు నాకు అంగీకరించలేదు అని కోపం పెట్టేసి ఏం చేశాడంటే, మరి దేవుడిని ఏం చేయలేడు కదా, ఈయన దేవుడిని ఏం చేయలేడు కదా, నాకన్నా మంచి పని చేసేసాడు, నాకన్నా మంచి పని వెళ్ళిపోయాడు అని ఆశలు కొండుకొని వెళ్ళిపోంట. అక్కడ ఎక్కడైతే గొర్రెలు మొత్తం అంటే వెళ్ళాడంట. ఇద్దరు మాట వచ్చింది, వద్దండి ఈయన కోపం ఎక్కువైపోయింది. ఆల్రెడీ కోపం ఉంది కదా. అంగీకరించిన దేవుడు అంటే అంగీకరించకపోవడం దాని అర్థం ఏంటంటే ఆశలు లేనట్లెక్క. ఆమె హల్లెలూయా. అంగీకరిస్తే ఆశీర్వదించిన దేవుడు మరి అంగీకరించినది కదా అంటే దాని అర్థం ఏంటంటే, చూడండి ఇప్పుడు రైతులు పండిన తర్వాత మిల్లు తీసుకెళ్తున్నారు. వాళ్ళు చెక్ చేస్తారు కదమ్మా, చెక్ చేస్తారు, బాగా ఎన్నింటికి ఈ రేట్ అని అంటారు. ఒకవేళ వర్షం తడిసింది అనుకోండి, పట్టుకెళ్ళిపోయారు అనుకోండి, వాడు కనుక అది నాకు నచ్చలేదు, నువ్వు మళ్ళీ నా ఎండబెట్టుకుని పట్టని పంపించేస్తావు కొన్ని లోడ్ని, వాళ్ళకి ఎలా ఉంటుంది, ఎలా ఉంటుంది? అక్కడ దాకా కూడా వెనక పంపించేసరి ఎంత బాధ వచ్చేస్తుంది. అవునా కదా, మామూలు బాధ కాదు. అవునా కదా, అలాగా బాధలో వచ్చేసి ఏం చేస్తాడంటే తమ్ముడు చంపేస్తాడు. రక్తం అంటూ మొరపెట్టిందండి దేవుడికి. అప్పుడు మళ్ళీ దేవుడు చెప్పాడు, కయ్యను నీ తమ్ముడు అన్నాడు. నా తమ్ముడికి నేను కాపలా వాడినా అన్నాడు. సర్లే కానీ నీ తమ్ముడు చంపేస్తావు కదా, ఆ రక్తం నాకు మొరపెట్టింది, నువ్వు దేశ దెబ్బరు అయిపోతావు అని దేవుడు చంపించేస్తాడు. అంటే అప్పటి వరకు దేవుడి దగ్గర ఉన్న ఈయన దేవుడికి దూరం అయిపోయాడు. ఇంతకీ దేని కారణం? దురాలోచన. ఏ ఆలోచన? ఏ ఆలోచన? అంతిమ దేవుని పిల్లరా, మీ దగ్గర కూడా కరెక్ట్గా డబ్బులు రాగానే ఆడు వచ్చేస్తాడు. ఎవడాడు? డౌట్ ఏమీ లేదు, వచ్చే చేసే పని తెలుసా, నీకు అన్ని గుర్తు చేస్తాడు. అన్నిని ఏంటిని? పాలు గుర్తు చేస్తాడు, కిరాణా గుర్తు చేస్తాడు, మెడికల్ షాప్ గుర్తు చేస్తాడు, కూరగాయలు గుర్తు చేస్తాడు, మళ్ళీ లాస్ట్కి మీ అబ్బాయిలకి వాళ్ళకి ఫీజు కట్టాలంటాడు, అతడు వాళ్ళ బ్యాంకులో కట్టమంటాడు, ఇంకా మిగిలిన బంగారం కొనుక్కుంటాడు, బట్టలు కొనుక్కుంటాడు, అన్ని గుర్తు చేస్తాడు. అదే పొరపాటు, అదే పరిస్థితుల్లో నువ్వు రక్షణ పొందుకున్నావు కదా, లోపల పరిశుద్ధాత్మ కూడా ఏమిటో తెలుసా, దేవుడిని దీవించాడు కదా, ఆరోగ్యం ఇచ్చాడు కదా, జ్ఞానం ఇచ్చాడు కదా, నువ్వు ఇంత సంపద ఇస్తున్నావంటే నేను ఫలించిన దేవుడు కదా, మరి దేవుడు దర్శన భాగం ఇమ్మాడు కదా, మరి ఈ మాట నొచ్చు కదా అని చెప్పాడు. ఎవరో పరిశుద్ధాత్మ లోపల చెప్తూ ఉంటాడు. అయితే మీరేం చేస్తారో, పరిశుద్ధాత్మ దేవుడు అమ్మ తల్లి గారిని కొంచెం అనుకుంటారు. హల్లెలూయా, స్తుతి మహిమ హల్లెలూయా. అప్పుడు పరిశుద్ధాత్మను గుర్తు చేస్తారన్నమాట. ఏమని? ఇదంతా దేవుడే కదా, నేను దీవించే దేవుడు కదా, అన్ని దేవుడు కదా, మరి దశభాగం అన్నాడు కదా దేవుడు, నేను ఇంకా దీవించాలనుకుంటున్నాడు, నువ్వు దశభాగం ఇంకా దీవించాలనుకుంటున్నాడు చెప్పాడు ఆయన. కానీ పరిశుద్ధాత్మ మాట ఎవరు వింటారా? వినరు. దేవుడు నా కష్టాలు తెలుసు, దేవుడు నా బాధలు తెలుసు, ఎన్ని తెలియదు దేవుడికి, నాకు పని లేదు, పాట లేదు, ఏమీ లేదు. కరెక్టే, దేవుడు తెలీదా? తెలుసా తెలీదా? తెలుసా తెలీదా? తెలుసు కదండి.
నీకు నువ్వే సాగులు చెప్పి నీకు నువ్వే సానుభూతి పొందుకుని నీకు నువ్వే సాతరగడ మాటినేసి అన్నిటికి కట్టేతావో మందిరానికి వచ్చి ఆ 10 రూపాయలకి వేయకోకుండా 10 రూపాయలు 10 ముక్కలు 4 ముక్కలు 5 ముక్కలు చేసి మిగతాది పట్టుకొచ్చి చేస్తావు. అలాగే చేసాడు కయ్యి, అంగీకరించలేదు. మీకు అర్థమైందంటారు? అప్పుడు అందుకని కోపం వచ్చేది తట్టుకోలేక ఏం చేశాడంటే తమ్ముడు చంపేస్తాడు. అప్పుడు దేశదిమ్మరు అయిపోయాడు. అంటే దాని అర్థం ఏంటి? దురాలోచన రాబట్టి తమ్ముడు చంపేశాడండి. దేని పిల్లలు జాగ్రత్తగా వినండి. మన నోటంట బూతులు వస్తున్నాయంటే మనం ఒకరిని శపిస్తున్నామంటే ఒకరి నాశనం కోరుకుంటున్నామంటే దాని అర్థం ఏంటంటే ఎన్ని దుష్ట ఆలోచనకు సంబంధించినవి, మంచి ఆలోచన కాదు. ఆమె హల్లెలూయా. ఈ చిన్న చిన్న చిలికే లాస్ట్కి వర్షం ఎలాగో కొడుతుందో అలాగే చిన్న చిన్న ఈ దుష్ట ఆలోచనలు మనలో ఉన్నాయనుకోండి, ఆ చిన్న చిన్న పెద్ద లాస్ట్కి చేయకూడదు ఘోరమైన పని చేస్తాం మనం. ఆమె హల్లెలూయా. కాబట్టి అందుకనే దేవుడు ఏం చేస్తాడంటే దేవుడికి దూరం అయిపోతారు అటువంటాడు. ఆమె హల్లెలూయా. 4 మనం చూసినట్లయితే ఇర్మియా గ్రంథం 4:14 వచ్చు. ఇర్మియా గ్రంథం 4:14 వచ్చు. యెరూషలేమా, నీవు రక్షింపబడినట్లు నీ హృదయములో నుండి చెడుతనము కడిగివేసినను ఎన్నాళ్ళ వరకు నీ దుష్టాభిప్రాయములు నీకు కలిగి ఉండును. హల్లెలూయా. ఇప్పుడు ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ఆయన? యెరూషలేము నువ్వు రక్షింపబడినట్లు నువ్వేం చేయాలి? నీ హృదయంలో నుండి దుష్కార్యములు కడిగేసుకో. అంటే నీకు రక్షణ కావాలంటే ఏం చేయాలి? నీ హృదయంలో ఉన్న చెడుతనములు కడిగేసుకోమంటున్నాడు. దేవుని పిల్లలారా, దేవుడు అంటే యేసయ్యకి అందరికి ఇష్టమే. కానీ ఎందుకు రాలో తెలుసా మందిరానికి? వారి హృదయంలో ఏదో ఒక చెడు అలవాటు ఉంటుంది. ఇంట్లోకి తెలిసి ఉంటే కొన్ని ఇంట్లో తెలిసినవి ఏంటి? కొంతమందికి సొత్త అలవాటు ఉంటుంది, కొంతమంది సిగరెట్ అలవాటు ఉంటుంది, కొంతమంది గుట్క అలవాటు ఉంటుంది, కొంతమందికి మందు అలవాటు ఉంటుంది. ఇవన్నీ కొంతమంది ఇంట్లో తెలుస్తుంది. తెలియని కూడా కొన్ని ఉంటాయి. కొంతమంది బయట అన్ని చక్క పెట్టేసి ఏమి అన్నట్టు వచ్చి ఇంట్లోనూ గౌతమ్ బుద్ధుడు తమ్ముళ్ళలాగా యాక్టింగ్ చేస్తారు, గౌతమ్ బుద్ధుడు చెల్లెల్లాగా యాక్టింగ్ చేస్తారు. ఇంట్లో ఏది తెలియనట్టు ఉంటారు. హల్లెలూయా. తెలిసినా తెలియకపోయినా వాళ్ళు మందిరానికి ఎందుకు రావట్లేదంటే ఆల్రెడీ వాళ్ళ హృదయం ఏముంది? చెడు అలవాట్లు ఉంటాయి. అందుకని వాడు దేవుడు అంటే ఇష్టం, ప్రార్థన చేయించు అమ్మ అయ్యా ప్రార్థన చేయించుకుంటూ అన్నీ బాగున్నట్టు దేవుడు వాళ్ళే చెప్తారు ఇష్టమని. మరి ఎందుకు మందిరానికి రారు? ఎందుకని? లోపల కడుక్కోలేదు, లోపల చిన్న చిన్న అలవాట్లు ఉన్నాయి. అయితే మన ప్రార్థన ఏంటంటే దేవుడు మారుస్తాడండి, నన్ను మార్చాడండి, మా ఆయన మార్చాడండి, మా పిల్లలతో కాదు. దేవుడు నిన్ను మార్చాడు కాబట్టి నువ్వు మార్చాలి. నువ్వు ఎలా మార్చాలి? నీ వల్ల అవుతుంది అవదా? చాలామంది చెప్పి సింపుల్ లాజిక్ అని చెప్పనా? అమ్మా సింపుల్గా నన్ను మార్చిన దేవుడు వాడిని కూడా మార్చాడండి, వాడికి ఒక సమయం ఉంటుందండి అంటున్నారు. ఏమో ఈ రాత్రే మనకు ఈ రాత్రే దేవుడు వచ్చాక ఈ రాత్రి దేవుడు రాకడ వచ్చింది అనుకోండి, అప్పుడు పరిస్థితి? దేవుడేమో సమయం ఉండగానే సద్దునం చేసుకోమంటాడు, సమయం ఉండగా నేడే రక్షణకు అనుకూలం తినమంటాడు. ఈ క్షణమే మనదండి, ఈ క్షణమే మనదే, కాసేపు మనది కాదండి అది. మనం ఏంటంటే నన్ను మార్చింది దేవుడు, వాళ్ళని మార్చాడు. ఎలా మారుతాడు? నువ్వు ప్రార్థన చేయాలి కదా, దేవుడి గురించి నువ్వు చెప్పాలి కదా, అవునంటారు కదంటారా? సమరీ స్త్రీకి యేసయ్య తన జీవితం గురించి చెప్పాడు. అమ్మా నీకు 5 భర్తలు ఉన్నారు, ఇప్పుడు ఉన్నవాడు నీవాడు కాడు అని చెప్పేస్తాడు. అంటే ఆల్రెడీ ఏంటి? ఆల్రెడీ పమ్మాళ్ళకు పెళ్ళిళ్ళు చేసుకోరు, సమరీ జాతి అంటే పెళ్ళిళ్ళు చేసుకోరు, కానీ భర్తలు ఉంటారు. యేసయ్య చెప్పాడంటే నీకు ఆల్రెడీ 5 భర్తలు ఉన్నారమ్మా, ఇప్పుడు 6వాడు ఉన్నాడని చెప్పేశాడు. అయ్యో నా జీవితం నా తప్పును చూపించాడు ప్రవక్త, ఆయన నా జీవితం బయట పెట్టేశాడని నన్ను దీవించాడని ఏం చేసింది? ఊర్లో కూడా అందరికీ వెళ్ళి సాక్షి చెప్పాడు, యేసు గురించి చెప్పిందే లేదా? అలాగే మనం కూడా చేసిన పని ఏంటంటే యేసయ్య గురించి చెప్పాలి, యేసయ్య గురించి చెప్పాలి. 2 చెప్పిన తర్వాత ఏం చేయాలంటే వారి కోసం పట్టుదల ప్రార్థన. ఏ ప్రార్థన? నాయనా మా నాన్న మార్చండి, నాయనా మా పిల్లలు మార్చండి, నాయనా మా ఇంట్లో రక్షణ పొందుకోవాలి ప్రభు అని నువ్వు ఏడవాలి, నువ్వు కన్నీరు కార్చాలి. ఆమె హల్లెలూయా. అలా నువ్వు పని చేయలేదనుకోండి, వాళ్ళు లోపల 1-2 పెట్టుకుంటారు, అలాగే నాకు ఇష్టమైన వస్తానంటారు. నువ్వు చేయని పని చేయలేదు కాబట్టి లాస్ట్ చెప్పలేము. ఆమె హల్లెలూయా. అంతేగాని మందిరానికి ఎందుకు రాలంటే వాళ్ళందరికీ యేసయ్య అంటే ఇష్టమే. వాళ్ళ హృదయంలో ఏదో ఒకటి ఉండిపోయింది, అది పోవాలంటే మనం ఏం చేయాలి? పట్టుదల కలిగి
ప్రార్థన చేయాలి. ఆమేన్, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. అందుకని మనం చేసిన పని ఏంటంటే దుష్ట ఆలోచన ఉండకోకుండా మనం ఏం చేయాలి? 7వ వచనం కానించి యెహోవా నా ఆశ్రయము నా కేడెము, ఆ. నా హృదయము ఆయన యందు నమ్మిక ఉంచిన గనుక యెహోవా నా ఆశ్రయము నా కేడము, నా హృదయం ఆయన యందు నమ్మిక ఇచ్చిన గనుక నాకు సహాయం కలిగెను. హల్లెలూయా. మనలో ప్రార్థన ఉండాలి. 2, నా హృదయం ఆయన యందు, దేవుడు అంటే నమ్మకం ఉండాలి, నమ్మకం ఉండాలి. డాక్టర్ ఒకటి చెప్తాడు, చెప్పడు కరెక్టే, కానీ నీ దేవుడికి అసాధ్యమైనది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నీ దేవుడు ఎవరంటే పరమ డాక్టర్ అండి. నువ్వు అనుకోవచ్చు నీ ఆలోచన తలంపులు ఒకలాగా ఉంటాయి. అయ్యో నా బ్రతికి ఇంతే, నా పరిస్థితి ఇంతే, నా కుటుంబం ఇంతే. లేదు లేదు, ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారు? వాక్యం ఉంటుంది, ఆయన పెంట కుప్పల మీద నుండి దీనులను పైకి లేవనెత్తేవాడు ఆయన. హల్లెలూయా. గొర్రెల కాపరు రాజు అంతని ఎవరు అనుకోలేదండి అసలు. మరి ఎలాగయ్యాడు? దేవుడు. ఆమేన్, హల్లెలూయా. అతడు దేవుడి యందు నమ్మకం ఉంచాడు కాబట్టి మనం కూడా ఏముండాలి? ఏముండాలి? నమ్మకం అంటే ఏంటి? దేవుడు నన్ను స్థితిలో ఉంచాడు, నాకు స్థలం ఇస్తాడు, నాకు ఇల్లు ఇస్తాడు, నా పిల్లలకు మంచి భవిష్యత్తు ఇస్తాడు, నా పిల్లలకు ఉద్యోగం ఇస్తాడు, నా పిల్లలు దీవిస్తాడు, నాకు మంచి ఇల్లు ఇస్తాడు. నా దేవుడు అని మనం ఏం చేయాలి? విశ్వాసంతో నమ్మకంతో ప్రార్థన చేయాలి. ఆమేన్, హల్లెలూయా. దేవుని స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. నమ్మకంతో ప్రార్థన చేయాలి. ఎందుకని? నీ దేవుడు ఈ లోకంలో ఏదైనా ఎవరైనా ఇవ్వాలంటే మనకు క్వాలిటీస్ ఉండాలి. ఆ క్వాలిటీస్ని బట్టి ఇస్తారు. దేవుడికి క్వాలిటీస్కి సంబంధం లేదు. నువ్వు దేవుడికి నచ్చాలి కానీ, నువ్వు దేవుడు నమ్మాలి కానీ, ఆయన అద్భుతమైన కార్యుడైన. హల్లెలూయా. నీ పట్ల గొప్ప కార్యములు చేసే దేవుడు. అందుకే మనం చేసిన పని ఏంటంటే దేవుడి మీద ఎక్కువ నమ్మకం ఉంచండి. ఎవరి మీద? ఎవరి మీద? ఆమేన్, హల్లెలూయా అని చెప్పి అక్కడ అంటే చివరికి అంటున్నాడు అక్కడ, యెహోవా తన జనులను, తన జనులకు ఆశ్రయము, ఆయన తన అభిషిక్తునికి రక్షణ దుర్గము, నీ జనులను రక్షింపము, నీ స్వాస్థ్యము ఆశీర్వదింపము, వారికి కాపరి వరించు వారిని ఉద్ధరింపము. హల్లెలూయా. అబ్బా, జనుల కోసం ప్రార్థన చేస్తాడండి ఆయన. నాయనా నీ జనులను రక్షించు, నీ స్వాస్థ్యమును ఆశీర్వదించు, వారికి కాపరి వరించు వారిని ఉద్ధరింపము. హల్లెలూయా. ప్రజలందరి కోసం ప్రార్థన చేస్తున్నాడండి ఆయన. దేవుని పిల్లలారా, నువ్వు ప్రార్థన చేస్తున్నావా? మునిపెళ్ళే గ్రామం కోసం ప్రార్థన చేస్తున్నావా? నీ వీధుల వారి కోసం ప్రార్థన చేస్తున్నావా? నాయన వాళ్ళ కుటుంబం దీవించిన, వాళ్ళ ఆరోగ్యంగా ఉండాలి ప్రభావ, వాళ్ళు బాగోలేదు ప్రభావ, అయ్యా నువ్వు ప్రార్థన చేస్తున్నావా? ప్రార్థన చెయ్యండి. నువ్వేం సాయం చేయవసలా, ప్రార్థన చేయొచ్చు కదా నువ్వు. ఆమేన్, హల్లెలూయా. మీరు కూడా చెప్పనా, మీరు ఎప్పుడైతే ఎదుటి వ్యక్తి గురించి మీరు ప్రార్థన చేస్తారో ఆ ఆశీర్వాదం ముందు మీకు వస్తారు. ఆమేన్, హల్లెలూయా. ఏ ఆశీర్వాదం? ఎప్పుడైతే ఎదుటి వ్యక్తి గురించి, ఎదుటి వీధి గురించి, మన గ్రామం కోసం, ఎప్పుడైతే బయట కోసం ఎక్కువ ప్రార్థన చేస్తామో ముందు దేవుడు మనల్ని దీవిస్తాడు. అది దేవుడికి ఇష్టమైన హృదయం. ఆమేన్, హల్లెలూయా. మన ప్రార్థన మనం ఏం చేస్తామంటే, ఎప్పుడు చూసినా నాయన నన్ను, మా ఆయన్ని, నా పిల్లలు నన్ను, ఎప్పుడు మీరనే. మరి బయట కోసం చేయవా? అమ్మా దేవుడు ఏమన్నాడు? నిన్ను వలె ప్రేమించమన్నాడు కదా. మరి ప్రేమించవా నువ్వు? మరి ఆ మనసు వద్దా నీకు? ఆ దీవులు వద్దా నీకు? హల్లెలూయా. అంతే దావీదు ఒక పక్కన పట్టుదల ప్రార్థన, మరో పక్కన భక్తిహీనులను నాయన శిక్షించని చెప్తూ చివరికి ప్రజల కోసం ప్రార్థన చేస్తాడండి. నేను పిల్లలారా, ప్రస్తుత కాలం పరిస్థితి బాగుంటలేదండి. ఇప్పుడు ప్రజలందరూ ఎక్కడ ఉంటున్నారో తెలుసా? ఉంటే దేవాలయంలో ఉంటున్నారు, 2 హాస్పిటల్లో ఉంటున్నారు. ఏ హాస్పిటల్లో ఈరోజు మొత్తం ఏ కాలము లేదు. వర్షాకాలం, శీతాకాలం, ఎండాకాలం 3 కాలాలు నిండిపోతున్నారు, ఫుల్ అయిపోతున్నారు. ఏంటి హాస్పిటల్ ఫుల్ అయిపోతుంది తెలుసా మీకు? ఏంటి కారణం? మరి ఎవరు ప్రార్థన చేస్తారు? కొన్ని హాస్పిటల్కి వెళ్ళంటే మాటలా? అమ్మా ఏమైనా ₹2 అవుతున్నాయా? చెప్పండి. లక్షలు వేలైపోతున్నాయండి. అవునంటారా కదంటారా? మరి మనం ప్రార్థన చేస్తామనుకోండి ఆయన, అలాగే డబ్బు ఉన్న వాళ్ళు అందరూ ఉండరండి. మళ్ళీ లేని పరిస్థితి ఏంటి? డాక్టర్ కనికరిస్తాడా? లేదు లేదు, వెళ్ళి హాస్పిటల్ చూసుకోండి. ఏమంటావు? చూస్తాడు, సగం ట్రీట్మెంట్ అయింది, డబ్బులు ఉన్నాయి, లేవంటాడు. ఏమంటాడు తెలుసా? అమ్మ నీకు సంబంధించినవి మేము ప్రయత్నం చేస్తామమ్మా, నీకు సంబంధించింది ఇక్కడ లేవమ్మా, నీకు ఏలూరు రాస్తున్నామమ్మా, రాజమండ్రి రాస్తున్నామమ్మా, హైదరాబాద్ రాస్తున్నామమ్మా, అక్కడ అన్నీ ఉంటాయమ్మా అని సింపుల్గా తప్పించుకుంటాడు తెలుసా మీకు? స్టార్టింగ్ జాయిన్ నీకు తెలుదా? స్టార్టింగ్ నేను కూర్చోబెట్టినప్పుడు స్కానింగ్ చేస్తున్నాడు కదా, ఆ స్కానింగ్లో ఏమో తెలిసిపోతుంది కదా. తెలిసినప్పుడు నేను చేస్తాను, చేయగలను ముందు చెప్పొచ్చు కదా. చెప్పడం నా రోజు చూపించుకుంటాడు. అప్పుడు చూస్తాడు, అమ్మ మరి ఇంకా మరి 3 రోజులు 4 రోజులు ఉండాలి, మరి రోజుకి 10,000, 20 రోజులు 20,000 రూపాయలు అవుతుంది, మరి ₹1,00,000 కట్టామంటే చెప్పేస్తారు ఆల్రెడీ.
ఇతనికి స్తోమత లేదు. అప్పుడు ఏం చేయాలి? అమ్మా నీకు సంబంధించిందమ్మా ఇక్కడ లేదమ్మా, పలానా చోట నేను రాస్తానమ్మా, అక్కడికి వెళ్ళిపోండి అమ్మా అని సింపుల్గా తప్పించుకుంటారు. తెలుసా మీకు లాజిక్ అది? ఆమేన్ హల్లెలూయా. మరి దేవుడు ఆయనకు అసాధ్యమైంది లేదండి. ఆమేన్ హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేస్తే ఎదుటి వ్యక్తిని స్వస్థపరిచే దేవుడు. హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేస్తే ఎదుటి వ్యక్తిని దీవించే దేవుడు ఆయన. కాబట్టి దేని పిల్లారా, ఈరోజు పరిశుద్ధ స్పష్టంగా మాట్లాడుతున్నాడమ్మా. మీకోసము కాదు, ఏ సంకట కదా, నా కోసం కాదు, మీకోసం, మీ పిల్లల కోసం కాదమ్మా, అందరి కోసం ప్రార్థన చేయండి అమ్మా. పరిస్థితులు బాగుంటలేదు, దేశాల పరిస్థితులు బాగోలేదు, రాష్ట్ర పరిస్థితులు బాగోలేదు. దేవుడు పక్కన పెడతారు. దేవుడు పక్కన పెడితే ఏ దేశం కానీ, రాష్ట్రం కానీ, గ్రామం కానీ అభివృద్ధి చెందదు. ఎందుకంటే దీవించే దేవుడు కదా. ఆమేన్ హల్లెలూయా. అయ్యా దావీదు అంటున్నాడు, నీ జనులను రక్షించండి అయ్యా, రక్షించండి అయ్యా. మరి ప్రార్థన చేస్తున్నారు మీరు అమ్మా? మీ వీధి కోసం, గ్రామం కోసం ప్రార్థన చేస్తున్నారా? ప్రార్థన చేయండి అమ్మా. వాళ్ళ రక్షణ పొందుకుంటే, దేవుని కలిగి ఉంటే ఎన్ని దీవుల్లో తెలిస్తే కుటుంబానికి, సంఘానికి, ఊరికి ఎంత దీవుల్లో తెలిస్తే మీకు. ఆమేన్ హల్లెలూయా. అప్పుడు దావీదునే ఈరోజు పరిశుద్ధ స్పష్టంగా మనతో మాట్లాడుతున్న దావీదులాగా మీరు ప్రార్థన చేయాలి. మనం ఏం చేయాలి? ప్రార్థన మన కోసమే కదా, అందరి కోసం ప్రార్థన చేయాలి. అందరి కోసం ప్రార్థన చేయాలి. అలాగే దావీదు చేశాడు కాబట్టి దేవుడు మనసెరిగి నువ్వు గొర్రెలకు కాపరు కాదు, నా ప్రజలైన ఇశ్రాయేలుకి కాపరం చేసాడండి ఆయన. అందుకని ఆయన ప్రార్థన పరుడు కాబట్టి అందరి కోసం ప్రార్థించి, దేశం కోసం ఎక్కువ ప్రార్థన చేసేవాడు ఆయన. ఎవరు? అర్థమైందా? నీ హృదయ స్థితిని బట్టి, నీ హృదయం మంచితనం బట్టి దేవుడిని దీవిస్తాడు. జాగ్రత్తగా వినండి. నువ్వు ఎవరి కోసం ప్రార్థన చేస్తూ ఉంటావో నీ హృదయం చూసిన దేవుడు నువ్వు చేసిన ప్రార్థన విధానం చూసి నిన్ను అంచెలంచెలుగా పైకి నిలుపుతాడు. ఎప్పుడు? నీ హృదయంలో ఉన్న ఆ ప్రార్థన జీవితం చూసి. ఆమేన్ హల్లెలూయా. ఎప్పుడు చూసినా మీ ఇంట్లో కోసమే చేసుకుంటున్నావు అనుకో, నిన్ను ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచుతాడు. ఎందుకని? నీ హృదయం మారలేదు. ఎప్పుడు చూసినా ఆయన నీ ఆశీర్వాదాలు మాకు, మా ఆయనకి, మా పిల్లలకి అంటున్నాను. మరి పక్కన కోసం ఎప్పుడు చేస్తావు ప్రార్థన? అంతే దేవుడు దీవించలేడు మిమ్మల్ని అండి. ఆమేన్ హల్లెలూయా. పరిశుద్ధ స్పష్టంగా మాట్లాడుతున్నారు తల్లి. దావీదులాగా పట్టుదల ప్రార్థన చేయండి. హల్లెలూయా. దావీదులాగా జనుల కోసం ప్రార్థన చేయండి. ఆ దేవుడు దావీదు దీవించిన దేవుడు మిమ్మల్ని, మీ పిల్లలని, మన సంఘాన్ని దీవిస్తాడు. ఎందుకంటే అనేకుల కొరకు మనం ప్రార్థన చేసేవారుగా ఉండాలి. హల్లెలూయా. ఎవరి కోసం? ప్రార్థన. మనం ఇక్కడ ప్రార్థన చేస్తే బయట దేశంలో వ్యక్తి పట్ల కార్యం చేస్తాడండి దేవుడు. హల్లెలూయా. ప్రార్థన అంత శక్తి ఉందండి, ప్రార్థన అంత బలం ఉందండి. కాబట్టి ప్రార్థన చేయడం నేర్చుకోండి. 10 నిమిషాలు కాదు, అరగంట కాదు, గంట కాదు, నువ్వు దేవుడిది ఎంత గడపలకుంటే అన్ని గంటలు గడిపోయింది. ఎంత ఎక్కువ గడిపితే అంత ఆశలు నువ్వే పొందుకుంటావు. ఆమేన్ హల్లెలూయా. అటువంటి కృపను దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. సాక్షి చెప్పిన వాక్యం చెప్పి సమర్పిస్తున్నాం.